Hello students, welcome to English class. We have completed already two lessons in Unit 2, A and B, The Dear Departed, Part 1 and Part 2. The theme of the unit is wit and humor. Wit means I already explained you in Telugu. చమత్కారంగా కొంచెం ఆలోచించి తెలివిగా చేయడము, అది విట్. తర్వాత హ్యూమర్ అంటే హాస్యం. ఫస్ట్ ఏ అండ్ బి, ద డియర్ డిపార్టెడ్ అనే దాంట్లో విట్ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఏబెల్ అనే ఆయన పెద్ద ఆయన ఎలా పిల్లలకి లెసన్ చెప్పాడు తన తెలివితో, చివరికి ట్విస్ట్ అనమాట. అది చమత్కారం, అది విట్. ఇక్కడ మనకి సి రీడింగ్ ద బ్రేవ్ పాటర్, ఇక్కడ మనకి హ్యూమర్ తెలుస్తుంది. హ్యూమర్ అంటే హాస్యం, అంటే ఫుల్ నవ్వులు వచ్చే విధంగా ఉంటుందన్నమాట. సో లెట్ us begin the lesson. The brave potter. Margaret Seek has chosen a very well-known Indian folk tale for retelling in English. Children and adults alike are fond of folk tales. Margaret Seek అనే ఆవిడ మన ఇండియన్ ఫోక్ టేల్స్ అంటే ఇండియన్ జానపద కథలు, ఫోక్ టేల్స్ అంటే జానపద కథలు అనమాట. అలాంటి కథలు ఆవిడ మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాలని స్టార్ట్ చేసింది. జనరల్గా ఏంటంటే పిల్లలు, అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా సమానంగానే ఇలాంటి ఫోక్ టేల్స్ ఇష్టపడతారు. విచ్ ఆర్ ఆఫెన్ అమ్యూజింగ్ అండ్ సమ్టైమ్స్ ఇన్స్ట్రక్టివ్. ఎందుకంటే అవి కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, ఇక్కడ సెంటెన్స్ మొత్తం చూద్దాము. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ ఎలైక్ ఆర్ ఫాండ్ ఆఫ్ ఫోక్ టేల్స్ విచ్ ఆర్ ఆఫెన్ అమ్యూజింగ్ అండ్ సమ్టైమ్స్ ఇన్స్ట్రక్టివ్. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఫోక్ టేల్స్. ఎలాంటివంటే అవి ఒక్కొక్కసారి మనకి అమ్యూజింగ్గా ఉంటాయి. అమ్యూజింగ్ అంటే ఎంజాయ్గా, అమ్యూజ్ అంటే అసలు ఆశ్చర్యకరంగా, అండ్ సమ్టైమ్స్ ఇన్స్ట్రక్టివ్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒకళ్ళకి మనం ఇలా చెయ్యి అలా చెయ్యి అని మనం బోధించడం అనమాట, చెప్పడం. అలా ఇన్స్ట్రక్టివ్ అంటే అది బోధించే విధంగా, అంటే మనం నేర్చుకోవడానికి కూడా పనికొచ్చే విధంగా ఉంటాయి. ఇన్స్ట్రక్టివ్ అనేది అడ్జెక్టివ్. ఓకేనా? సో వెన్ ఎవర్ ఐ స్టార్ట్ ద లెసన్, సో ప్లీజ్ కీప్ యువర్ టెక్స్ట్ బుక్స్ బిఫోర్ యూ and sentence by sentence you just go through along with me. Okay, whenever I'm explaining the meanings, you please write the meanings then and there only, so that you can understand better. And once you completed the lesson and see the words whichever you have written the meanings and use the words into sentences. అర్థమైందా? లెసన్ చెప్పేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిసారి ఒక టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి, 10th క్లాస్ టెక్స్ట్ బుక్. సెంటెన్స్ బై సెంటెన్స్ నేను చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది మీరు కూడా చూడండి. తర్వాత అది నాతో పాటే మీరు ఫాలో అవ్వండి. తర్వాత ఏం చేస్తారంటే నేను ఎక్కడికెక్కడ వర్డ్కి మీకు మీనింగ్స్ ఇస్తున్నాను, మీనింగ్స్ చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాన్ని మీరు రాసుకోండి అక్కడే. అప్పుడు మీకు మీనింగ్ అర్థమవుతుంది. ఈ వీడియో చూడడం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఇది చదవండి. అప్పుడు నేను చెప్పింది మీరు మళ్ళీ సెకండ్ టైం చదివేటప్పుడు మీకు స్టోరీ చాలా ఈజీగా అర్థమవుతుంది, లెసన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే తర్వాత ఏం చేస్తారంటే ఈ హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ ఏదైతే మీరు రాసుకున్నారో ఆ వర్డ్స్ యూజ్ చేస్తూ సెంటెన్సెస్ ఫామ్ చేసి రాసుకోండి. ఇంకా వీలుంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి, లేదా ఇంట్లో వాళ్ళతో కానీ. అప్పుడు మీకు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కొత్త వర్డ్స్ యూజ్ చేసినట్టు ఉంటుంది, కొత్త వర్డ్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఆ వర్డ్స్ మళ్ళీ మీరు మర్చిపోరు. ఎక్కడన్నా మీరు ఈ వర్డ్స్ చూస్తే ఐడెంటిఫై కూడా చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడానికి ఇది చాలా ఈజీ మెథడ్. ఓకేనా? సో మనం ఇప్పుడు లెసన్లోకి వచ్చేద్దాం. ఇట్ వాజ్ డార్క్, థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై, ద థండర్ రోడ్ and the strong wind shook the branches and leaves of the trees in the forest. ఎలా ఉంది అంటే ఆ టైంలో చాలా డార్క్గా అయింది. నల్ల మేఘాలు, థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. ఏదో మేఘాలు అలా వచ్చి వెళ్ళడం కాదు, చాలా థిక్గా ఉన్నాయట. బ్లాక్ క్లౌడ్స్ అంటే వర్షం పడే సూచనలు అని అర్థం. ద థండర్ రోడ్ అంటే ఒకటేసారి ఉరుములు ఉరిమినాయి. అండ్ ద స్ట్రాంగ్ విండ్ షూక్ ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఆ విండ్స్ ఏం చేస్తున్నాయి అంటే మొత్తము అంతే బాగా బలమైన గాలులు వచ్చేస్తున్నాయి అనమాట. వచ్చి చెట్ల కొమ్మలు, ఆకులు అన్నిటినీ కుదిపేస్తున్నాయి, ఊపేస్తున్నాయి. పిట్ ప్యాట్ పిట్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఫెల్. వెంటనే వర్షం స్టార్ట్ అయింది. పిట్ ప్యాట్ అలా పడుతుంది, వర్షం పడే వర్షపు చుక్కలు పడుతున్నప్పుడు మనం దాన్ని అలా వర్ణిస్తాం అనమాట. పిట్ ప్యాట్ చిన్నప్పుడు మనం చదువుకుందాం కదా రైమ్స్లో అలా.
దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్ అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్. ఎలా ఉంది అంటే ఉన్నట్టుండి ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు ఫ్లాష్ ఎలా ఉంది అంటే కళ్ళు పోయేంత వెలుగు అనమాట. బ్లైండింగ్ లైట్ అది. అది బ్లాక్ స్కైని డివైడ్ చేసినట్టు స్ప్లిట్ చేసినట్టుగా కనిపించింది అంటాడు. అంటే మీరు చూడండి, ఒక్కోసారి నిలువుగా మెరుపు మెరిసింది అనుకోండి, స్కై మొత్తం 2 భాగాలు కనిపిస్తుంది మనకి. అంటే అంత పెద్ద మెరుపు అని కూడా అర్థం. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. చాలా హెవీగా రెయిన్ స్టార్ట్ అయింది, వర్షం పడుతున్నది. అండ్ ఓల్డ్ టైగర్ ర్యాన్ త్రూ ద రెయిన్ లుకింగ్ ఫర్ షెల్టర్. ఒక ముసలి టైగర్ అది వర్షంలో పరిగెత్తుకుంటూ వస్తుంది షెల్టర్ కోసం. హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే. అది చాలా తడిసిపోయింది, చలిగా ఉంది. ఇంకా తన కేవ్ కోసం అది చూస్తే అది కేవ్ చాలా దూరం ఉంది. అది ఎప్పుడు ఉండే కేవ్. మీకు ఒకటి తెలుసా, మీరు అబ్జర్వ్ చేయండి, పక్షులు కానీ యానిమల్స్ కానీ, అంటే కుక్కలు స్ట్రీట్ డాగ్స్ ఇవి కాదు, మామూలుగా ఇలా ఉండేవన్నీ పక్షులు, వైల్డ్ యానిమల్స్ వాటి ప్లేసెస్కి వెళ్ళిపోతాయి, చీకటి పడంగానే వెళ్ళిపోతాయి. మీరు చూస్తుంటారా ఈవినింగ్ టైంలో మీరు ఆకాశంలో చూస్తుంటే పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి వరుసగా, వాటి గూళ్ళు వాటికి ఉంటాయి, అవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు. అలా టైగర్ కూడా దాని ప్లేసే దానికి కావాలి, దాని షెల్టర్కి అది వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ ఇట్ వాజ్ ఫార్ అవే, చాలా దూరంగా ఉంది. వైల్ హరీయింగ్ టు హిస్ షెల్టర్ హీ సా ఎన్ ఓల్డ్ హట్. అది తన షెల్టర్కి వెళ్ళే దారిలో చూస్తే దానికి ఒక పాత గుడిసె కనిపించింది అక్కడ. విత్ ఏ సై ఆఫ్ రిలీఫ్ ద టైగర్ క్రాల్డ్ అండర్ ద థ్యాచెడ్ రూఫ్ అండ్ లే డౌన్ బై ద డోర్. సై ఆఫ్ రిలీఫ్ అంటే, రిలీఫ్ అంటే అమ్మయ్య అనుకుంటాం కదా, సై అంటే అమ్మా ఇట్లా లోపల నుంచి గాలి బయటికి తీయడం, దాన్ని తెలుగులో నిట్టూర్పు అంటారు. సై ఆఫ్ రిలీఫ్. బాధలో ఉన్నప్పుడు కూడా అలా ఉంటుంది, రిలీఫ్ కలిగినప్పుడు కూడా ఈ సై అనేది ఉంటుంది. అదేం చేసిందంటే, మనకు ఒక షెల్టర్ దొరికింది అమ్మయ్య అనుకొని మెల్లగా పాకుతూ వచ్చి, క్రాలింగ్ అంటే తెలుసు కదా, పాకడం, అండర్ ద థ్యాచెడ్ రూఫ్. థ్యాచెడ్ అంటే గడ్డితో కప్పిన రూఫ్ ఉంది అక్కడ. మీకు చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా రూఫ్స్, టైప్స్ ఆఫ్ రూఫ్స్లో ఇది కూడా ఒక టైప్ అనమాట, గడ్డితో చేసిన రూఫు. అక్కడికి వచ్చి పడుకుంది డోర్ పక్కన. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఆల్ వాజ్ క్వైట్. ఆ సౌండ్ తప్ప, ఒక వర్షం పడుతున్న శబ్దం తప్ప మిగతా అంతా కూడా చాలా సైలెంట్గా ఉంది. క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉంది. బిఫోర్ హీ కుడ్ నాట్ ఆఫ్ హవెవర్ హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్. పాపం ఇదేం చేసిందంటే పడుకోబోయిందనమాట, అలా అలసటైపోయింది కదా. బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్, నాడ్ అంటే మామూలుగా ఊపడం, తల ఊపడం, నాడింగ్ హిజ్ హెడ్ అని అంటారు కదా. ఇక్కడ నాడ్ ఆఫ్ అంటే తల వాల్చి, అంటే పడుకోవడం, నిద్రపోయేటప్పుడు అనమాట. నిద్ర పట్టింది దానికి కొంచెం అని అర్థం. అలా నిద్ర పట్టే ముందే, బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్ హవెవర్ హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్. ఏదో బరువైన వస్తువుని లోపలికి ఈడ్చుకొచ్చిన శబ్దం వినిపించింది గుడిసె లోపలికి. దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఎ విమెన్. దాని వెనకాలే ఒక లేడీ వాయిస్ కూడా వినిపించింది. ఓ హౌ టెరిబుల్ దిస్ లీక్ ఈస్, షీ కంప్లైంట్. హౌ టెరిబుల్, ఐ వుడ్ రాదర్ మీట్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. ఆమె చాలా కోపంగా ఉందన్నమాట. ఏంటంటే టెరిబుల్ దిస్ లీక్ ఈజ్, లీక్ అంటే తెలుసు కదా మీకు, కారడం, ఏదైనా లిక్విడ్స్ ఉంటాయి కదా దాంట్లో కారడము, ఒక రూఫ్లో నుంచి వర్షం వచ్చినప్పుడు కారుతూ ఉంటాయి నీళ్ళు, అలాంటిదన్నమాట. ఆవిడేమన్నదంటే వాట్ ఈజ్ ఎ హౌ టెరిబుల్, ఐ వుడ్ రాదర్ మీట్ ఏ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. నా ఇంట్లో ఈ లీక్ అవ్వడం కంటే అడవిలో ఉన్న ఒక టైగర్ని కలవడం మేలు అంది. అంటే అంతకంటే కూడా హారిబుల్ ఈ లీక్ అనేది. ఆవిడ ఎందుకన్నది అంటే ఆవిడ విసిగెత్తిపోయింది, ఊరికే నీరు కారుతూ ఉంది కదా అందుకని. లీక్ అంటే ఇక్కడ కారడం. ఏ లీక్ ద టైగర్ థాట్, దాని పేరు వినిపించింది కదా, అడవిలో ఉన్న టైగర్ని మీట్ అవ్వడం మేలు అని అనుకుంది కదా ఆవిడ, అందుకని తన పేరు వినపడంగానే ఆశ్చర్యపోయింది. ఏ లీక్ ద టైగర్ థాట్, వాట్ ఈస్ ఎ లీక్, ఇట్ మస్ట్ బీ వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఆర్ ద విమెన్ వుడ్ నాట్ బీ మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దాన్ ఆఫ్ మీ. అంటే నాకంటే కూడా ఆ లీక్ని చూసి ఆవిడ అంత భయపడుతోందా, అది ఎంత స్ట్రాంగో ఎంత డేంజరో అనుకుంది. ఐఎమ్ నాట్ రైట్లీ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అంటే నేను కరెక్ట్ పర్సన్ కాదా కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని అంటారే,
అది నేను తప్పుగా పిలుస్తున్నారా నన్ను? కరెక్ట్ కాదా అది? అంటే దే ఆల్ అఫ్రేడ్ ఆఫ్ మీ అంటే నేనంటే వాళ్ళు భయపడలేదా? ఆ లీక్ అనే దానికే భయపడుతున్నారా? అంటే నాకంటే కూడా భయపెట్టేది ఒకటి ఉందా? ఐ వండర్ వాట్ ఏ లీక్ లుక్స్ లైక్. అది ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద టైర్డ్ టైగర్ ఫెల్ ఎస్లీప్. పడుకుని నిద్రపోయింది. హీ వాజ్ సడన్లీ అవేకెండ్ బై అన్ యాంగ్రీ వాయిస్ షౌటింగ్ ఇన్ హిస్ ఇయర్. అది సడన్గా లేచింది. నిద్ర లేపారనమాట ఎవరో. అవేకెండ్ బై అంటే లేపబడింది. ఎవరి ద్వారా అంటే యాంగ్రీ వాయిస్, ఎవరో కోపంగా అరుస్తున్నారు. అవేకెండ్ బై అంటే ఇట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. షౌటింగ్ ఇన్ హిస్ ఇయర్. హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిస్ హెడ్ అండ్ షోల్డర్స్. అదే టైంలో దాన్ని ఎవరో కొట్టేస్తున్నారు. ఆ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది దాని చెవిలో, కోపంగా. పైగా ఎవరో కొడుతున్నారు పాపం. ఎలా అంటే చాలా గట్టిగా కొట్టేస్తున్నారు. హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిస్ హెడ్ అండ్ షోల్డర్స్. షోల్డర్స్ మీద, తల మీద కొడుతున్నారు అనమాట. యూ హారిబుల్ బీస్ట్, ఎ వాయిస్ స్క్రీమ్డ్ యాంగ్రీలీ. గట్టిగా అరిచారు. హారిబుల్ బీస్ట్ అని తిడుతున్నారనమాట. హౌ డేర్ యూ ర్యాన్ అవే, హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రయింగ్ టు ఫైండ్ యూ. బీ కేర్ఫుల్, వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ విల్ కిల్ యూ, నౌ గో హోమ్. గట్టిగా అరుస్తున్నారు. ఇంత రాత్రి వేళ నువ్వు నన్ను ఇంత నైట్ ఇక్కడ నడుచుకొని వచ్చేటట్టు చేస్తున్నావు, నిన్ను వెతుక్కుంటూ వచ్చేటట్టు చేసావు, నువ్వు ఎందుకు పారిపోయావు, నేను చంపేస్తాను ఎప్పుడో ఒక రోజు అనేసి అంటున్నారు. అని పద ఇంటికి వెళ్ళిపోదాం అని అంటున్నారు. ద ఓల్డ్ టైగర్ షివర్డ్. దిస్ మస్ట్ బీ ద లీక్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద హట్. ఐ వుడ్ బెటర్ డూ యాజ్ హీ సేస్ ఆర్ హీ విల్ కిల్ మీ. దానికి భయం వేసిందనమాట, వణికిపోయింది. ఎందుకంటే తనని ఎవరు కూడా అంత ధైర్యంగా రారు కదా ఎవరు టైగర్ దగ్గరికి. పులి దగ్గరికి వచ్చాడు వాడు. పైగా ఏంటంటే ఎవరు వచ్చారో తెలీదు, కొట్టేస్తున్నారు. పైగా ఇంటికి పద, ఏదో ఒకరోజు నేను చంపేస్తాను అన్నారంటే తనకంటే బలమైన వాడు. అయితే వాడే లీక్ అయి ఉంటాడు. ఇందాక ఆవిడ అన్నది కదా, పులి కంటే లీక్ కంటే పులే బెటర్ అంది. అంటే ఆ లీక్ అనే వాళ్ళు ఎవరో చాలా స్ట్రాంగ్, చాలా డేంజరస్ అని అనుకున్నది కదా. ఇప్పుడు తనని కొట్టేసరికి, తనంతటి వాళ్ళని కొట్టేసరికి అదేమనుకుందంటే ఖచ్చితంగా వచ్చినవాడు లీకే కాబట్టి వాడు చెప్పినట్టు వింటేనే బెటర్ అనుకుంది. సో ద టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బి బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ ఏ థిక్ రోప్. సో వచ్చిన వాళ్ళు ఎవరో దాన్ని గట్టిగా తాడుతో కట్టేశారు దాని మెడ దగ్గర. అది ఊరుకుంది. అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బీ బౌండ్. టు బీ బౌండ్ ఇది కూడా ప్యాసివ్ వాయిస్. అంటే కట్టేటప్పుడు అది బైండ్ అంటాం కదా, ఇక్కడ టు బీ బౌండ్ ఇది ప్యాసివ్ వాయిస్లో వచ్చింది. అక్కడ కట్టేంత వరకు ఊరుకుంది. ద మిస్టీరియస్ క్రీచర్ దెన్ క్లైంబ్డ్ ఆన్ టు ద టైగర్స్ బ్యాక్ అండ్ పుల్డ్ ఎట్ ద రోప్. ఇంకా ఏం చేశారు? ఆ మిస్టీరియస్ క్రీచర్ అంటే ఇది చూడలేకపోతుంది ఎవరో ఇదంతా చేస్తున్నది. ఎవరబ్బా జీవి? మిస్టీరియస్ క్రీచర్ అంటే ఎవరో తెలియని సస్పెన్స్ అనమాట. అలాంటి జీవి ఎవరో దాని వీపు మీదకి ఎక్కి కూర్చున్నారు. అండ్ పుల్డ్ ఎట్ ద రోప్, తాడు గట్టిగా లాగారు, దాన్ని మెడకున్న తాడు. కమాన్, హెడ్ ఫర్ హోమ్, షౌటెడ్ ద వాయిస్, గట్టిగా అరిచారు, పద ఇంటికి. ద టైగర్ ఫెల్ట్ ఏ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్. పైగా సైడ్కి ఒక తను దన్నాడు వాడు, పైన కూర్చున్న వాళ్ళు. ద టైగర్ వాజ్ టెరిఫైడ్ అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్. పాపం చాలా భయపడిపోయింది. అందుకని ఏం చేస్తుంటే పరుగులు పెట్టేస్తుంది అనమాట డార్క్ ఫారెస్ట్లో. ద క్రీచర్ పుల్డ్ హార్డ్ ఆన్ ద రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. ఆ పైన కూర్చున్న వాళ్ళు ఎవరో ఆ జీవి, క్రీచర్ అంటే జీవి అనమాట, ఏం చేస్తున్నారంటే తాడు గుంజుతూ అది ఏ డైరెక్షన్కి వెళ్ళాలో తాడు గుంజుతూ మధ్యలో చెప్తున్నాడు అనమాట డైరెక్షన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ స్కోల్డెడ్. ఆ వాయిస్ ఆ పైన కూర్చున్న క్రీచర్ ఎవరో తిట్లు కూడా తిట్టేస్తున్నారు. స్కోల్డింగ్ అంటే తిట్లు తెలుసు కదా, కర్స్డ్, శాపం పెట్టేస్తున్నారు, శాపనార్థాలు పెట్టేస్తున్నారు. అండ్ కిక్డ్ ద పూర్ టైగర్. తంతున్నాడు మధ్యలో, తిట్లు శాపనార్థాలు కాకుండా తంతున్నాడు కూడా సైడ్కి. సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్మాల్ హట్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద థిక్ ఫారెస్ట్. సరే ఫారెస్ట్ అంతా వెళ్ళిపోయాక ఆ కోసలో ఒక చిన్న గుడిసె ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు, అక్కడ ఆగారు. ద క్రీచర్ క్లైంబ్డ్ డౌన్ ఫ్రమ్ ద టైగర్స్ బ్యాక్ అండ్ బౌండ్ హిమ్ విత్ అన్ ఐరన్ చైన్ టు నియర్ బై ట్రీ. వాడేం చేశాడంటే దాన్ని మొత్తానికి ఆ ఇంటి ముందు ఆగంగానే దిగి దాన్ని ఒక ఇనప చైన్ తోటి కట్టేశాడు పక్కనే ఉన్న ఒక చెట్టుకి. ఈ లోపల అది పారిపోవచ్చు కదా అని మీరు అనుకుంటారు, కానీ అది పారిపోదు. ఎందుకంటే వీడెవరో తనని కంట్రోల్ చేసేవాడు, పారిపోతే ఇంకా తంతాడేమో అని భయం అనమాట.
దెన్ హీ వెంట్ ఇన్సైడ్ ద హట్. అప్పుడు అతను గుడిసె లోపలికి వెళ్ళిపోయాడు. ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్. పాపం ఇనుప చైన్ కదా, అది బయటికి రాలేకపోయింది, ఫ్రీ చేసుకోలేకపోయింది, విడిపించుకోలేకపోయింది. సో హీ హ్యాడ్ టు స్పెండ్ ఏ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ. చాలా భయంకరమైన నైట్ దానికి, ఎందుకంటే చాలా దురవస్థలో ఉందన్నమాట. మిజరబుల్ అంటే చాలా చెడ్డ అవస్థలో, దురవస్థలో ఉండడం. ఆ చెట్టు కిందనే ఉండిపోయింది, ఎందుకంటే చైను విడిపోదు, పైగా చల్లగా ఉంది. హూ వాజ్ దిస్ క్రీచర్ హూ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఏ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్? లెట్ అస్ ఫైండ్ అవుట్. ఇప్పుడు మనం చూద్దాం, ఎవరబ్బా అలా దాన్ని అంతటి పులిని పట్టుకొచ్చి, ఒక డేంజరస్ టైగర్ని తీసుకొచ్చి ఇలా క్యాప్చర్ చేసి పట్టుకొచ్చిన వాడు ఎవరు చూద్దాం. ఆన్ ద afternoon of that day, a potter had arrived home after a hard day's work. He was tired and thirsty. ఆ రోజు మధ్యాహ్నం ఏమైందంటే, పాటర్ ఇంటికి వచ్చాడు, బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటికి వచ్చాడు. హీ వాజ్ టైర్డ్, చాలా టైర్డ్ అయిపోయారు, చాలా దాహంగా కూడా ఉంది. హీ హ్యాడ్ ఆస్క్డ్ హిస్ వైఫ్ ఫర్ సమ్ పామ్ వైన్. పామ్ అంటే తాటి చెట్టు, తాటి కళ్ళు అడిగాడు అనమాట. వైన్ అంటే కళ్ళు, ఇక్కడ పామ్ వైన్ అన్నాడు కాబట్టి కళ్ళు. ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. అది తాగిన కొద్దీ అతనికి చాలా హాయిగా ఉంది. ద మోర్ ద బెటర్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీరు టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రేజ్. ద మోర్ ద బెటర్. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. When the storm began, the potter suddenly remembered that he had left his donkey tied under a tree. He rushed out of his hut to take the animal into the stable. You can imagine his anger when he discovered that the donkey was not there anymore. The only thing left was its chain. అతను తాగి అలసట కొంచెం తీర్చుకోగానే చూస్తే బయట ఈ వాన ఇవన్నీ స్టార్ట్ అయింది అనమాట. స్టార్మ్ స్టార్ట్ అయింది బాగా, ఈ గాలి వాన అనమాట. అది స్టార్ట్ అయ్యేసరికి ఆయన ఏం చేశాడంటే, సడన్గా ఆయనకి గుర్తొచ్చింది, డాంకీ టైడ్ అండర్ ఏ ట్రీ, దాన్ని చెట్టు కింద కట్టేశాం కదా అని. అప్పుడు బయటకు వచ్చి చూశాడు. హీ రష్డ్ అవుట్ ఆఫ్ హిస్ హట్ టు టేక్ ద యానిమల్ ఇన్ టు ద స్టేబుల్. స్టేబుల్ అంటే ఈ యానిమల్స్ని పెడతారు కదా, మన హార్సెస్, గుర్రాలని, గాడిదల్ని కట్టే ప్లేస్ స్టేబుల్. అక్కడికి దాన్ని తీసుకెళ్దామని చెప్పేసి చూసేసరికి ఇప్పుడు అతనికి ఎంత కోపం వచ్చిందో ఊహించుకోండి అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ డాంకీ లేదు, ఓన్లీ చైన్ మాత్రమే ఉంది. అంటే అది కట్లు తెంపుకొని వెళ్ళిపోయిందనమాట. మై స్టూపిడ్ డాంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ద ఫారెస్ట్. హీ గ్రంబుల్డ్ అంటే తనలో తను గొణుక్కున్నాడు అనమాట. వెళ్ళిపోయిందనమాట అది అడవిలోకి అని అనుకున్నాడు. వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. దాన్ని పట్టుకోగానే బాగా కొట్టేస్తాను అని అనుకున్నాడు అతను. The potter walked through the wet forest. When it became dark, he often stumbled over roots and fallen branches. With each step, the potter felt angrier and angrier with his donkey. అతను ఆ వర్షంలో, వెట్ ఫారెస్ట్ అంటే తడిసిపోయింది కదా ఫారెస్ట్ కూడా, అలా వెళ్ళిపోయాడు అనమాట దాన్ని వెతుక్కుంటూ. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ చీకటి కూడా పడిపోయింది కదా, నల్లగా మేఘాలు వచ్చేసి బ్లాక్ క్లౌడ్స్ అన్నాడు కదా. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, గడిగడికి అంటే ఆఫెన్ అంటే తరచుగా తూలి పడిపోతున్నాడు అనమాట. ఓవర్ రూట్స్ అండ్ ఫాలెన్ బ్రాంచెస్. ఆల్రెడీ ఒకసారి ఆయన డ్రింక్ చేశాడు, కళ్ళే కావచ్చు కానీ తాగాడు కదా, అందుకోసము. ఇంకా వర్షము, చీకటి, దాంతో ఆయన రూట్స్ మీద, బ్రాంచెస్ మీద పడిపోతున్నాడు, చెట్ల మీద. విత్ ఈచ్ స్టెప్ అంటే ఒక్కొక్క స్టెప్పు అతను పడిపోయినప్పుడల్లా కోపం పెరిగిపోతుంది డాంకీ మీద. When I catch him, I'll tie him up under the tree all night, he muttered to himself. అంటే తనలో తనే గొణుక్కుంటూ తనకు తనే చెప్పేసుకుంటున్నాడు చిన్న వాయిస్ తోటి, గొణుక్కుంటూ. ఏమని అంటే, నేను దాన్ని ఒకసారి పట్టుకున్నానంటే మాత్రం దాన్ని రాత్రి మొత్తం చెట్టు కింద కట్టేస్తాను అని. అవర్స్ లేటర్ ద పాటర్ రీచ్ ద ఓల్డ్ విమెన్స్ హట్. అతను కొన్ని గంటలలా తిరిగి చివరికి ఈ ముసలామె, ఇంతకుముందు మన టైగర్ పడుకుంది చూడండి ఒక థ్యాచ్డ్ రూఫ్ కింద, ఆ గుడిసె దగ్గరికి తను వచ్చాడు వెతుక్కుంటూ. దేర్ హీ సా అన్ యానిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్. ఆ డోర్ దగ్గర పడుకున్న ఒక యానిమల్ని అతను చూశాడు. దేర్ హీ ఈజ్, హీ షౌటెడ్, దేర్ హీ ఈజ్ ద స్టూపిడ్ యానిమల్. ఇదిగో ఇక్కడే ఉంది అని స్టూపిడ్ యానిమల్ అని తిట్టుకున్నాడు. అంటే అతను టైగర్ని చూసి తన డాంకీ అనుకున్నాడు, తన తప్పిపోయిన డాంకీ అని అనుకున్నాడు.
ద డ్రంకెన్ పాటర్ డిడ్ నాట్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ ఎ టైగర్. ఆ డాంకీకి టైగర్కి ఆయన డిఫరెన్స్ కనిపెట్టలేకపోయాడు తాగాడు కాబట్టి. హీ కిక్డ్ అండ్ బెడ్ ద స్లీపింగ్ టైగర్. ఆ పడుకున్న దాన్ని కొట్టి అతను తన్ని తీసుకెళ్ళడానికి మొదలెట్టాడు అనమాట. ఇందాక మనం చూసాను చూడండి, ఎవరో నన్ను కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి టైగర్ అనుకుంది కదా, అది లీక్ ఏమో అని అనుకుంది కదా టైగరు. లీక్ కాదనమాట, ఈ పాటరే తన డాంకీ అనుకుందని తంతున్నాడు. హీ దెన్ జంప్డ్ డౌన్ టు ద ఫ్రైటెండ్ యానిమల్స్ బ్యాక్, రోడ్ ఇట్ హోమ్ అండ్ దెన్ హీ టైడ్ ఇట్ అప్ విత్ ద ఐరన్ చైన్. అలా దాని వీపు మీద కూర్చుని దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఐరన్ చైన్తో కట్టేశాడు. ఇప్పటిదాకా జరిగింది అది. మనం ఇప్పటిదాకా ఏంటంటే ఫస్ట్లో మనం టైగర్ సైడ్ నుంచి చూసాము, ఇప్పుడు పాటర్ సైడ్ నుంచి కూడా మనకు తెలిసింది ఏం జరిగింది అని. ఇది జరిగిన కథ. నెక్స్ట్ మార్నింగ్ ద విలేజెస్ హూ పాస్డ్ ద పాటర్స్ హౌస్ లుక్డ్ ఇన్ అమేజ్మెంట్ ఎట్ ద టైగర్ టైడ్ టు ద ట్రీ. నెక్స్ట్ డే విలేజెస్ ఉంటారు కదా, చిన్న విలేజ్ అది, అక్కడి నుంచి వాళ్ళందరూ వెళుతూ చూస్తున్నారనమాట అమేజ్మెంట్తో, అంటే ఆశ్చర్యంతో, ఏంటి టైగర్ని ఇలా కట్టేశారు చెట్టుకి అని. Soon the news spread throughout the village that the potter had caught a tiger and tied it to a tree in his yard. వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పేసుకున్నారనమాట, విలేజ్ వాళ్ళందరూ కూడా. మన పాటర్ వచ్చేసి ఒక టైగర్ని తీసుకొచ్చి చెట్టు కట్టేశాడు అని చెప్పుకున్నారు. ఆల్ ద విలేజెస్ ప్రైజ్డ్ హిస్ కరేజ్. అందరూ ఆయన ధైర్యాన్ని చాలా పొగిడారు. దే ఆల్సో థ్యాంక్డ్ హిమ్ బికాస్ ద టైగర్ హ్యాడ్ ఈటన్ మెనీ ఆఫ్ దేర్ గోడ్స్ అండ్ బఫెలోస్. చాలామంది థ్యాంక్స్ కూడా చెప్పారు, ఎందుకంటే అందరూ థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే అది ఆ టైగరు కొన్ని గోడ్స్ని కొన్ని బఫెలోస్ని తినేసింది అనమాట. అప్పటికే వాళ్ళకి చాలా లాస్ అయింది కదా. ఇప్పుడు టైగర్ని పట్టుకుని ఇలా కట్టేశాడు అంటే వాళ్ళకి ఇంకా ఆ ప్రాబ్లం తప్పిపోయింది అని అర్థం. దే హ్యాడ్ ట్రై టు క్యాచ్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్ బట్ హ్యాడ్ ఫెయిల్డ్. ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఆ టైగర్ని పట్టుకోవాలని వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళు కుదరలేదు, ఫెయిల్ అయిపోయారు ఆ ప్రయత్నంలో. Of course, the potter said that he had done nothing of that sort. అతను చెప్తున్నాడు అలా ఏమీ లేదు అని చెప్తున్నాడు. He said that he had only brought his donkey home. నేను ఇంటికి నా డాంకీని తీసుకొచ్చాను, అలా నేనేమీ చేయలేదు, టైగర్ని పట్టుకోవడం అనేది నేను కావాలని చేసింది కాదు అని అతను చెప్తుంటే కూడా he did not understand how a donkey could change into a tiger. అతను చెప్పాడు వాళ్ళందరికీ, కాతే అతనికి ఒక విషయం అర్థం కాలేదు. ఎందుకంటే నేను తెచ్చిన డాంకీ కదా, వీళ్ళందరూ టైగర్ అంటున్నారేంటి వీళ్ళు అని అర్థం కాలేదు దానికి. ఒక డాంకీ టైగర్గా ఎలా మారిపోయింది అనుకొని చూశాడు. వెన్ హీ సా ద టైగర్ హీ ఫెయింటెడ్. అనుకొని అందరూ టైగర్ని కట్టేసావు, నువ్వు లోపలికి వచ్చి పొగిడేస్తున్నారు ఏంటబ్బా అని వెళ్ళి తను కట్టేసిన ప్లేస్లో చూస్తే అది టైగర్. వెంటనే మూర్ఛపోయాడు. ఫెయింటింగ్ అంటే మూర్ఛపోవడం, ఫెయింటెడ్, మూర్ఛపోయాడు, పాస్ట్ టెన్స్. నోబడీ హౌఎవర్ బిలీవ్డ్ ద పాటర్స్ స్టోరీ. ఎవ్వరూ నమ్మలేదు, ఏం కాదులే అని. ద విలేజెస్ ఈవెన్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ బీయింగ్ మోడెస్ట్. పులిని తీసుకొచ్చి, టైగర్ని తీసుకొచ్చి ఇలా చెట్టు కట్టేసి ఇంకా సింపుల్గా నాదేముంది అని అంటున్నావా, అంటే నువ్వు ఇంకా ఎంత సింపులో, ఎంత నిరాడంబరం. మోడెస్ట్ అంటే నిరాడంబరం అనమాట, ఏం గొప్పలు చెప్పుకోకుండా సింపుల్గా ఉండడం. అలా చేస్తున్నావు నువ్వు, ఇంత పెద్ద గొప్ప అడ్వెంచర్ చేసి అని ఇంకా పొగుడుతున్నారు అతని. సో ద పాటర్ బికేమ్ ఫేమస్. దాంతో ఈ పాటర్ చాలా ఫేమస్ అయిపోయాడు. ఎవ్రీబడీ హూ మెట్ హిమ్ కాల్డ్ హిమ్ ద బ్రేవ్ పాటర్. అతన్ని కలిసిన వాళ్ళందరూ అతన్ని బ్రేవ్ పాటర్ అంటే ధైర్య సాహసాలు గల వ్యక్తి అని, ధైర్య సాహసాలు గల పాటర్ అని అతన్ని పొగుడుతున్నారు. ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ వై. పాపం అతను ఆ సింపుల్గా ఉండే ఈ పాటర్ అంటే ఏమాత్రం గొప్పలు అవి ఏమి తెలియని ఈ పాటర్ అతనికి అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. తను తీసుకొచ్చిన డాంకీ టైగర్గా ఇలా మారింది. ఇప్పుడు ఇంకా తర్వాత ఏం జరిగిందో చూడండి. ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ద పాటర్స్ కంట్రీ అండ్ ఏ మచ్ స్ట్రాంగర్ నైబర్. కొద్ది సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఈ పాటర్ ఉండే కంట్రీ, ఇతను విలేజ్లో ఉంటున్నాడు కానీ ఆ కంట్రీకి, అతను ఏ కంట్రీలో అయితే ఉంటున్నాడో ఆ కంట్రీ ఇంకా పక్కనే ఒక నైబర్ కంట్రీ ఉంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట వీళ్ళ కంట్రీ కంటే. వీళ్ళకి మధ్య వార్ జరగడం మొదలుపెట్టింది. ద కింగ్ ఇమీడియట్లీ గ్యాదర్డ్ ఏ లార్జ్ ఆర్మీ. చాలా పెద్ద ఆర్మీని తయారు చేశాడు కింగ్, అందరినీ గ్యాదర్ చేశాడు. బట్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ డిఫీట్. ఇంతమందిని మనం చేసినా కూడా ఆయనకు తెలిసింది ఏంటంటే, ఆయన చివరికి ఏం అర్థం చేసుకున్నా అంటే, రియలైజ్ అంటే ఆయనకు అర్థమైపోయిందనమాట. ఏమని అంటే, ఇది మనకి సరిపోదు, దేశాన్ని రక్షించడానికి అంత స్ట్రాంగ్గా లేదు,
ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ. అది మన దేశాన్ని రక్షించగలిగేంతగా సరిపోయే ఆర్మీ కాదు, కాబట్టి ఓడిపోతారు. డిఫీట్ నుంచి మనని ఈ సైన్యం రక్షించలేదు అని అనుకున్నాడు. హీ నీడెడ్ ఏ హీరో టు లీడ్ హిస్ ఆర్మీ. ఈ ఆర్మీని తెలివిగా నడిపించే ఒక హీరో కావాలి, ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు అని అనుకున్నాడు రాజు. వేర్ కుడ్ హీ ఫైండ్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్? అలాంటి బ్రేవ్ మ్యాన్ మనకు ఎక్కడ దొరుకుతారు? ఒక మంచి లీడర్, ఆర్మీకి లీడర్ కావాల్సినంత బ్రేవ్ మ్యాన్ ఎక్కడ దొరుకుతాడు అని అనుకున్నాడు. ద కింగ్ హరీడ్లీ కాల్డ్ హిస్ మినిస్టర్స్ టుగెదర్ అండ్ ఆస్క్ దేర్ అడ్వైస్. కింగ్ ఏం చేశాడంటే అందరు మినిస్టర్స్ని పిలిచి ఏం చేద్దాము, నాకు ఇలా ఒక మంచి బ్రేవ్ మ్యాన్ కావాలి అన్నాడు. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. ఆ మినిస్టర్స్లో ఒక మినిస్టర్, వన్ ఆఫ్ ద మినిస్టర్ అనకూడదు, వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అంటే మినిస్టర్స్లో ఒకరు గుర్తు చేసుకున్నాడు బ్రేవ్ పాటర్ గురించి స్టోరీ. యువర్ మెజెస్టీ, ద మినిస్టర్ సెడ్, ఐ నో సమ్వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. నాకు తెలుసు ఒకతను ఉన్నాడు మన ఆర్మీని నడిపించగలిగే అతను అని. ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ ఎ మెసెంజర్ టు ద పాటర్స్ హౌస్. వెన్ ద పాటర్ రిలైజ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ద ఆర్మీ హీ బికేమ్ ఫ్రైటెండ్. పైగా రాజు ఏం చేశాడంటే కింగ్ ఇమీడియట్లీ మెసెంజర్ని పాటర్స్ హౌస్కి పంపించి పాటర్కి ఇన్ఫామ్ చేశాడు. ఏంటి అంటే అతన్ని జనరల్ ఆఫ్ ద ఆర్మీగా చేశారనమాట. దాంతో అతను భయపడిపోయాడు. ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్ టు గో టు ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే ప్యాలెస్కి రమ్మని ఆర్డర్ ఇచ్చాడు కింగ్. హౌ కుడ్ హీ, ఏ పూర్ ఇగ్నోరెంట్ పాటర్, బికమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ? ఒక అమాయకుడు, ఒక ఏమీ తెలియని పాటర్ ఎలా జనరల్ ఆఫ్ ద ఆర్మీ అవుతాడు? హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఎ స్వోర్డ్ నార్ హ్యాడ్ హీ ఎవర్ రిడెన్ ఏ హార్స్. ఎప్పుడు అతను ఒక స్వోర్డ్ అంటే ఖడ్గం పట్టుకున్నది లేదు, అలాగే ఎప్పుడు హార్స్ మీద కూడా ఎక్కలేదు. అతను జనరల్ ఆఫ్ ద ఆర్మీ ఎలా అవుతాడు? ఒక అజ్ఞాని అనమాట ఇతను. అంటే ఏమీ చదువు జ్ఞానము ఏమీ లేనివాడు, భయస్థుడు. కాబట్టి ఇతనికి ఇది ఆశ్చర్యంగా ఉంది. ఓ ఐ షిల్ డై బికాస్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ గ్రోన్డ్ ద పాటర్ టు హిస్ వైఫ్. ఇప్పుడు ఆయనకి మొత్తం అర్థమైపోయింది. ఇది అనుకున్నాడు అనమాట. అతనికి ఏమన్నాడంటే ఈ స్టూపిడ్ డాంకీ మూలంగా నేను చేస్తాను అనేసి అన్నాడు. ఎందుకంటే కింగ్ దగ్గర వెళ్ళి నిజం చెప్పేస్తే కూడా ఆయన నమ్మడు. ఇప్పుడు ఊరందరికీ కూడా ప్రచారం అయింది కాబట్టి అతను యుద్ధం తప్పించుకోవడానికి అంటున్నాడేమో అని కింగ్కి డౌట్ వస్తుంది. అప్పుడు ఆయన పనిష్మెంట్ కూడా ఇచ్చేస్తాడు. అందుకని ఇప్పుడు దీని మూలంగా నేను చేస్తాను అని అతను మూలుగుతూ తన భార్యకి చెప్పాడు. గ్రోన్ అంటే మూలగడం అనమాట, బాధతోటి. అలా మూలుగుతూ అయిష్టంగా తన భార్యతో చెప్పాడు. హీ హ్యాస్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. ఈ డాంకీ మనకి ట్రబులే తీసుకొచ్చింది. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు ద క్యాపిటల్. ఆయన భార్యను తీసుకుని నెక్స్ట్ డే క్యాపిటల్కి వెళ్ళాడు. మరి వెళ్ళాలి కదా, కింగ్స్ ప్యాలెస్కి రమ్మని అన్నప్పుడు వెళ్ళాల్సిందే. వెళ్ళాడు, భార్యను తోడు తీసుకుని వెళ్ళాడు. ద కింగ్ వాజ్ ప్లీజ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ ద పాటర్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు బ్యాటిల్ ద నెక్స్ట్ డే. కింగ్ వాజ్ ప్లీజ్డ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇతన్ని చూడంగానే. ఆయనకు ధైర్యం వచ్చింది, ఇంత పెద్ద బ్రేవ్ పాటర్ వచ్చేసాడు మనకి, ఇంకా ప్రాబ్లం లేదు మనకి అని ఆయన అనుకున్నాడు. అందుకని రేపే నువ్వు మన బ్యాటిల్ని తీసుకుని, మన ఆర్మీని తీసుకుని వెళ్ళిపో బ్యాటిల్ కోసం అని చెప్పాడు. లీడ్ చేసుకో అంటే వీళ్ళందరినీ కూడా నువ్వు లీడర్వి, వీళ్ళందరినీ తీసుకొని నువ్వు బ్యాటిల్ కోసం ప్రిపేర్ అయిపో, రేపు స్టార్ట్ చేయండి రేపే అని చెప్పాడు, నెక్స్ట్ డేని అని అన్నాడు. ద ఎనిమీ వాజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ. పెద్ద దూరం ఏం లేరు ఎనిమీస్, వాళ్ళు అక్కడ బయట ఆ గేట్స్ దగ్గరే ఉన్నారు, సిటీ గేట్స్కి దగ్గరలో. ఏ స్ప్లెండిడ్ హౌస్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద పాటర్ అండ్ హిస్ వైఫ్. చాలా అద్భుతమైన, స్ప్లెండిడ్ అంటే చాలా అద్భుతంగా ఆడంబరంగా ఉన్న ఒక మంచి ఇల్లు ప్రిపేర్ చేశారు పాటర్కి ఆయన వైఫ్కి అక్కడే. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇన్ టు బ్యాటిల్ వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. అక్కడ స్టేబుల్లో గుర్రంశాల అంటారు, అక్కడ ఈయనని యుద్ధానికి తీసుకెళ్లే ఒక హార్స్ రెడీగా ఉంది. ఈ పాటర్ని యుద్ధానికి తీసుకెళ్లాలంటే నడుచుకుంటూ వెళ్ళలేడు కదా, హీ హ్యాస్ టు గో ఆన్ హార్స్. అందుకని గుర్రంని కూడా రెడీగా పెట్టారు. దట్ నైట్ ద పాటర్ కుడ్ నాట్ స్లీప్. హీ వాజ్ నర్వస్ అండ్ వరీడ్ బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. హార్స్ ఎలా రైడ్ చేయాలో ఆయనకు తెలీదు. అందుకని చాలా నర్వస్గా, చాలా భయంగా ఉన్నాడు ఆ రోజు నైట్ అంతా పాపం. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ, హీ థాట్. ఐ విల్ గెట్ అప్ వెరీ ఎర్లీ టుమారో అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్.
అనుకున్నాడు అనమాట. నేను కనుక కింద పడిపోయానంటే అందరు నవ్వుతారు, అందుకని ఏంటంటే పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ లేచి హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తాను అని అనుకున్నాడు. ఎట్ డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. ద పాటర్ వోకప్ హిజ్ వైఫ్ అండ్ దే వెంట్ టు ద స్టేబుల్. ఆమెను తీసుకుని గుర్రంచాల దగ్గరికి వెళ్ళాడు, స్టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. దే సా ద బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్ రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్. ఒక మంచి హార్స్ని ఇచ్చారు, ఈయనకి రెడీగా పెట్టారనమాట. బ్రౌన్ హార్స్ బ్యూటిఫుల్గా ఉందట అది. కొత్త మాస్టర్ అంటే దాని మీద రైడ్ చేసే అతన్ని మాస్టర్ అంటాం కదా, అలా కొత్త మాస్టర్ ఎవరా అని ఎదురు చూసినట్టుగా ఉందన్నమాట. అది రెడీగా ఉంది. ఓ హౌ టాల్ హీఈస్ సైడ్ ద పాటర్. సై అంటే మళ్ళీ చెప్పాం కదా హా అని, అందుకని అనుకున్నా అబ్బా ఎంత పెద్దగా ఉంది ఇది అని. ఇప్పుడు ఈ సై ఏంటంటే బాధ అనమాట. ఇందాక మనం టైగర్ సై అది రిలీఫ్, ఇది బాధతో ఓహ్ చాలా టాల్గా ఉంది అని అనుకున్నాడు. ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిస్ బ్యాక్. దాని మీద ఎక్కడం అనేది నా వల్ల కాదు. ఐ షల్ నెవర్ బీ ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిస్ బ్యాక్. దాని మీద ఎక్కడం అనేది నాకు కానే కాదు అనుకున్నాడు. ఎందుకంటే చాలా హైట్ ఉందన్నమాట, చాలా ఎత్తుగా ఉంది. పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్ సెడ్ హిస్ వైఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్. ఈ బెంచ్ వేసుకో, దాని మీద నుంచి ఎక్కువ, దాన్నే స్టెప్ లాగా చేసుకో అని చెప్పింది ఆయన వైఫ్. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్ ద పాటర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఆన్ టు ద హార్స్ బ్యాక్. దాని మీద నుంచి, ఆ బెంచ్ మీద నుంచి ఆ హార్స్ మీదకి ఎక్కడానికి కూడా చాలా కష్టమైంది పాటర్కి. వెన్ హీ వాజ్ ఫైనలీ సీటెడ్ హీ ఫౌండ్ దట్ ద శాడిల్ వాజ్ వెరీ స్లిప్పరీ. శాడిల్ అంటే గుర్రం మీద కూర్చుంటారు, జీన్ అంటారు. జీను, తెలుగు జీన్, నాట్ ఇంగ్లీష్ జీన్. దాని మీద కూర్చోడానికి కూడా చాలా కష్టం, ఎందుకంటే జారిపోతుంది అది. ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్టిరప్స్ డియర్ వైఫ్ సెడ్ ద పాటర్, అదర్వైజ్ ఐ షల్ సర్టన్లీ ఫాల్ ఆఫ్. ఆ స్టిరప్స్ అంటే కాళ్ళు పెట్టుకునే చిన్న కాళ్ళ దగ్గర ఒక చట్రాలు ఉంటాయి అన్నమాట, ఫ్రేమ్స్. దాని లోపల కాళ్ళు పెట్టుకుంటారు, పెట్టుకుని పైన దీని మీద జీన్ మీద కూర్చుంటారు. అందుకని ఆయన ఏమన్నా అంటే ఇలా జారిపోతున్నాను కాబట్టి నా కాళ్ళు కింద కట్టేసేయి ఆ స్టిరప్స్కి అన్నాడు. కాళ్ళు పెట్టుకునే ఫ్రేమ్స్ స్టిరప్స్ అంటే, ఆ ఫ్రేమ్స్లో కాళ్ళు పెట్టాడు. ఆవిడకి చెప్పాడనమాట కట్టేసేయమని, లేకపోతే ఖచ్చితంగా నేను కింద పడిపోతాను. ఐ షిల్ సర్టన్లీ ఫాల్ ఆఫ్. హిస్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్ అండ్ బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్టిరప్స్. ఆ స్టిరప్స్కి ఆవిడ కట్టేసింది ఆయన కాళ్ళు. షీ దెన్ పాస్ ద రోప్ అండర్నెత్ ద హార్స్ అండ్ టైడ్ ద 2 స్టిరప్స్ టుగెదర్. ఆవిడ ఇంకా ఏం చేసిందంటే ఆ హార్స్ కింద నుంచి కూడా ఇంకా తాళ్ళు తీసుకొని మొత్తానికి ఫుల్గా కట్టేసింది 2 కాళ్ళు. అంటే దేనికదే కాకుండా 2 కలిపి కూడా మళ్ళీ కట్టేసింది అనమాట, గుర్రం కింద నుంచి కూడా తాడు తీసుకొచ్చి. షీ ఆల్సో పాస్డ్ ఎ లెంగ్త్ ఆఫ్ రోప్ అరౌండ్ ద పాటర్స్ వేస్ట్ అండ్ టైడ్ హిమ్ టు ద శాడిల్. ఇంకొక పని కూడా చేసింది ఆమె. ఇంకొక పెద్ద రోప్, లెంగ్త్ ఆఫ్ రోప్ తీసుకొచ్చి దాన్ని ఆమె మొత్తం ఆ పాటర్ వేస్ట్ అంటే నడుము, పాటర్ నడుముకి, ఇంకా గుర్రం శాడిల్ అంటే కూర్చునే ప్లేస్ ఉంది కదా జీన్, ఆ జీనుకి ఈయన నడుముకి కూడా కట్టేసింది. అంటే పైన వాడిని కట్టేసింది, కింద కాళ్ళు కట్టేసింది, ఇంకా అతను పడిపోడు అనమాట. అలా చేసింది ఆమె. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిస్ నెక్ సెట్ ద పాటర్. నా చేతులు కూడా దాని మెడకి కట్టేవా అని అడిగాడు. మీన్ వైల్ ద బిగ్ బ్రౌన్ హార్స్ వాజ్ ఇంపేషెంట్లీ పాయింగ్ హిస్ హూవ్స్ ఆన్ ద గ్రౌండ్. ఈ లోపల అదేం చేస్తుందంటే ఆ హార్స్ దాన్ని ఇలా కట్టేసి, దాని మీద కూర్చున్న వాడిని కట్టేసి ఇలా చేస్తుంటే దానికి గిట్టలతోటి, హూవ్స్ అంటే గిట్టలు అనమాట, దాంతో ఊరికే గ్రౌండ్ని గీకుతుందనమాట, తవ్వుతున్నట్టుగా. ఎందుకంటే దానికి ఇరిటేషన్గా ఉంది ఇదంతా కూడా. వెన్ ద పాటర్స్ వైఫ్ ట్రై టు పాస్ అనదర్ రోప్ అరౌండ్ ఇట్స్ నెక్ ద హార్స్ సడన్లీ జంప్డ్ ఫ్రీ. ఇంకొక తాడు తీసుకొచ్చి దాని మెడ చుట్టూ కట్టబోయే టైంకి, అంటే చేతులు కూడా కట్టేయమన్నాడు కదా, అది ఆమె చేసే టైంకి అది ఒక్కసారిగా జంప్ చేసేసింది హార్స్. ఇట్ గ్యాలోప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పాటర్ హ్యాంగింగ్ లైక్ ఏ సాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. అదేం చేసిందంటే ఒక్క గ్యాలోప్ అంటే పెద్ద అడుగు వేయడం అనమాట. జంతువులు కానీ ఏదైనా ఇట్లా ఒక అడుగు వేసేటప్పుడు గ్యాలోప్ అంటే ఒక జంప్ తోటి ఒక అడుగు వేయడం. అలా జంప్ తోటి ఒక్క దూకిందని చెప్పచ్చు. గ్యాలోప్ అంటే దూకడం. అలా ఒక్క జంప్ చేసేసి అది దాంట్లో నుంచి స్టేబుల్ నుంచి బయటకు వచ్చేసింది. అతను ఎలా ఉన్నాడంటే ఇప్పుడు దాని వీపు మీద ఒక బియ్యం బస్తాలాగా ఉన్నాడు, అలా వేలాడుతున్నాడు అతను.
ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ టు ద గ్రౌండ్. అతను ఆ రోప్స్ మాత్రమే రక్షిస్తున్నాయి పడకుండా. ద పాటర్ హెల్డ్ టైట్లీ టు ద హార్స్ నెక్ అండ్ ప్రేడ్ టు ఆల్ ద గాడ్స్ టు సేవ్ హిజ్ లైఫ్. ఆ పాటర్ ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన చేతులు కట్టేలేదు, ఆమె కట్టే లోపలే అది ఎగిరింది కాబట్టి ఇంకా ఆయన తన చేతులు దాని మెడ చుట్టూ వేసి దేవుళ్ళందరినీ ప్రార్థిస్తున్నాడు, నా లైఫ్ కాపాడండి అని. ఆఫ్టర్ గ్యాలపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్ ద హార్స్ క్రాష్ త్రూ ద సిటీ గేట్స్ అండ్ రేస్డ్ అక్రాస్ ద ఓపెన్ ఫీల్డ్స్. అది ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుందనమాట. అదేం చేసిందంటే సిటీ గేట్స్ అన్ని దాటేసి ఓపెన్ ఫీల్డ్స్ అన్నింటి మీదకి వెళ్ళిపోతుంది, వాటన్నిటిని దాటుకుంటూ. ఇట్ లెఫ్ట్ ఓవర్ ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్ అండ్ బిగాన్ టు హెడ్ ఫర్ ద ఎనిమీస్ క్యాంప్. అది ఇంకా ఫెన్సెస్, స్ట్రీమ్స్ అంటే చిన్న చిన్న నీటి కాలువలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా దాటుకుంటూ పోతూ వాళ్ళ ఎనిమీ ఎక్కడైతే క్యాంప్ చేశాడో, మనం ముందే అనుకున్నాం కదా సిటీ గేట్స్ దగ్గరే ఉన్నారు వాళ్ళు ఎనిమీస్ అని, అక్కడికి పరిగెత్తుకుంటూ పోయింది. వెన్ ద పాటర్ రియలైజ్డ్ వేర్ దే వర్ గోయింగ్ హీ ట్రైడ్ హార్డర్ దెన్ ఎవర్ టు స్టాప్ ద హార్స్. అతను ఇంతలో గమనించాడు అది ఎటువైపు వెళ్తుంది అని. పాటర్ చూశాడు, శత్రువుల వైపు వెళ్తుంది, ఇంకేమన్నా ఉందా, వాళ్ళతోనే కదా యుద్ధం చేయాలి, వాళ్ళు మన కంట్రీ కంటే కూడా చాలా స్ట్రాంగ్ కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే తనని బతకనిస్తారా. అతను ఆ భయానికి ఏం చేశాడంటే గట్టిగా దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ఆపడానికి చూస్తున్నాడు అతను. హీ పుల్డ్ వైల్డ్లీ ఆన్ ద రీన్స్ బట్ ఇట్ వాజ్ నో యూజ్. ద హార్స్ గ్యాలప్డ్ ఆన్. రీన్స్ అంటే కళ్ళెం అనమాట, దాన్ని పట్టుకుంటారు కదా హార్స్ని కంట్రోల్ చేసే బెల్ట్స్, కళ్ళెం అంటారు, దాంతో వాటిని కంట్రోల్ చేస్తారు, కానీ అది వినట్లేదు, అది అలాగే పరిగెడుతుందనమాట. వెన్ దే పాస్డ్ ఎ యంగ్ ట్రీ ద పాటర్ గ్రాబ్డ్ ఎ బ్రాంచ్ బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. ఇన్స్టెడ్ ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఇంకా ఏం చేశాడంటే ఒక యంగ్ ట్రీ అంటే కొంచెం పెరుగుతున్న ట్రీ ఒకటి ఉంది అక్కడ, అది పూర్తిగా పెరగలేదు, అట్లని మరి చిన్న మొక్క కూడా కాదు, అలాంటి ట్రీని అతను ఏం చేశాడంటే గట్టిగా ఒక బ్రాంచ్ పట్టుకున్నాడు. ఆ బ్రాంచ్ పట్టుకుంటేనే ఇది ఆగుతుందేమో అని. ఇది ఇంకా స్పీడ్గా అలా వెళుతూనే ఉంది, కానీ ఆ చెట్టే మొత్తము వేర్లతో సహా ఇతని చేతిలోకి వచ్చేసింది, అంత పెద్ద చెట్టు. ఇన్స్టెడ్ ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. వాజ్ పుల్డ్ అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్, హీ పుల్డ్ అనకుండా ఇట్ వాజ్ పుల్డ్, ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి అదే ఊడి వచ్చేసింది. ఏ సెంట్రీ ఫ్రమ్ ద ఎనిమీ క్యాంప్ సా ద పాటర్ గ్యాలోపింగ్ టువర్డ్స్ ద క్యాంప్ విత్ ఎ ట్రీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హిజ్ రీన్స్ ఇన్ ద అదర్. అదే టైంకి వాళ్ళ క్యాంపు దగ్గర ఒకతను చూశాడనమాట, ఒక సెంట్రీ చూస్తుంటే అతనికి ఏం కనిపిస్తుంది, ఒక మనిషి ఆ హార్స్ మీద స్పీడ్గా వస్తున్నాడు, ఒక చేత్తో రీన్స్ పట్టుకున్నాడు అంటే గుర్రం కళ్ళాలు పట్టుకున్నాడు, ఒక చేత్తో పెద్ద ట్రీ పట్టుకుని వాళ్ళ మీదకి వచ్చేస్తున్నాడు. దిస్ మస్ట్ బి ద జనరల్ హూ క్యాప్చర్డ్ టైగర్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్ హీ థాట్. వీళ్ళకి ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది, ఆ బ్రేవ్ పాటర్ ఎవరైతే ఉన్నాడో ఒక టైగర్ని పట్టుకొని కట్టేసిన వాడే ఇప్పుడు వీళ్ళ జనరల్ ఆఫ్ ఆర్మీ అనే విషయము శత్రువులకు కూడా తెలిసిపోయింది. ఓహో అయితే ఇతనేనన్నమాట ఆ బ్రేవ్ పాటర్, టైగర్ని కట్టేసిన వాడు ఈయనే అన్నమాట అని అనుకున్నాడు. నౌ హీ హ్యాస్ అప్రూటెడ్ ఎ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. ఒక చెట్టుని ఒక్క చేత్తో పట్టుకొని వచ్చేస్తున్నాడు, అంత పెద్ద చెట్టుని పీకేసి మా మీదకి ఒక్క చేత్తో దాన్ని పట్టుకొని వస్తున్నాడా. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ ఎ జెయింట్. బాబోయ్ అతను మామూలు మనిషి కాదు, అతను ఒక పెద్ద రాక్షసుడు అనుకున్నాడు. రన్ సేవ్ యువర్ సెల్వ్స్, ద ఫేమస్ టైగర్ జనరల్ ఈస్ కమింగ్ అట్ ద హెడ్ ఆఫ్ ఎ లార్జ్ ఆర్మీ టు అటాక్ అస్. పరిగెత్తండి, అందరూ ప్రాణాలు కాపాడుకోండి, ఎందుకంటే ఫేమస్ టైగర్ జనరల్, ఇతని పేరు ఇప్పుడు టైగర్ జనరల్ అని పెట్టేశారనమాట, బ్రేవ్ పాటర్ పేరు. ఆ టైగర్ జనరల్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేస్తున్నాడు, పెద్ద ఆర్మీని తీసుకొని వస్తున్నాడు మనని అటాక్ చేయడానికి. హీ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ జెయింట్, అతనికి రాక్షసుడికి కొంత బలం ఉంది. హీ హ్యాస్ అప్రూటెడ్ ఎ ట్రీ విత్ వన్ హ్యాండ్, ఒక్క చేత్తో అంత పెద్ద చెట్టుని పీకేసి మన దగ్గరికి తీసుకొస్తున్నాడు, మన మీదకి వస్తున్నాడు అని అంటున్నాడు. ద ఫ్రైటెండ్ సోల్జర్స్ ఫ్లెడ్. ఆ సోల్జర్స్ భయపడిపోయినారు, ఆ భయపడ్డ వాళ్ళందరూ కూడా పారిపోయారు. దేర్ కింగ్ వాజ్ లెఫ్ట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ టెంట్. ఆ కింగ్ ఒక్కడే అక్కడ ఉండిపోయాడు, అతన్ని కూడా వదిలేసి అందరూ పారిపోయారు. హరీడ్లీ హీ రోట్ ఎ లెటర్ బెగింగ్ ఫర్ పీస్ అండ్ అపాలజైజింగ్ ఫర్ అటాకింగ్ ద కంట్రీ. అతను ఏం చేశాడంటే ఇంత పెద్ద చెట్టు పట్టుకొని ఈ ఆర్మీ జనరల్ వస్తున్నాడు కాబట్టి మనని ఏమన్నా చంపేస్తాడేమో అనే భయానికి గబగబా ఒక లెటర్ రాయడం మొదలుపెట్టాడు. ఆ లెటర్లో ఏమని ఉందంటే పీస్ కోసం ఆయనే
వాళ్ళని అడుగుతున్నట్టు. ఇంకా క్షమాపణ కోరుకున్నాడు. మీ కంట్రీని అటాక్ చేసినందుకు నన్ను క్షమించండి, నేను పీస్ కోరుకుంటున్నాను, యుద్ధం కోరుకోవట్లేదు అని ఒక లెటర్ రాసి పెట్టేశాడు. హీ లెఫ్ట్ హిజ్ లెటర్ ఇన్ ద టెంట్. తనున్న టెంట్లోనే ఆ లెటర్ అలా వదిలిపెట్టేశాడు. దెన్ హీ జంప్డ్ ఆన్ హిజ్ హార్స్ అండ్ ఫాలోడ్ హిజ్ సోల్జర్స్. ఆయన కూడా ఒక గుర్రం మీదకి జంప్ చేసేసి పారిపోయాడు తన సోల్జర్స్ తోటి. సోల్జర్స్ ముందు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని ఫాలో అయినాడు అనమాట. వెన్ ద పాటర్స్ బ్రౌన్ హార్స్ రీచ్డ్ ద డెజర్టెడ్ క్యాంప్, ఇట్ స్టాప్డ్. ఎవ్వరు లేరు ఆ క్యాంప్లో, డెజర్టెడ్, ఎవ్వరు లేకుండా వదిలేసిన. అక్కడికి వచ్చిందనమాట బ్రౌన్ హార్స్ పాటర్ తోటి. విత్ షేకింగ్ హ్యాండ్స్ ద పాటర్ అన్టైడ్ హిస్ ఫీట్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. చేతులు వణికిపోతున్నాయి అతనికి. అలాంటి చేతులతో అతను ఏం చేశాడంటే తన కాళ్లకున్న వెన్ని కట్టేసింది కదా వాళ్ళ వైఫ్, ఆ కట్లని విప్పేసుకున్నాడు. విప్పి గ్రౌండ్లో పడిపోయాడు, నేల మీద పడిపోయాడు. వెన్ హీ లుక్డ్ అరౌండ్ హీ వాజ్ సర్ప్రైజ్ టు ఫైండ్ ద క్యాంప్ ఎంప్టీ. కళ్ళు తెరిచేసరికి క్యాంప్లో ఎవరు లేరు. అంటే క్యాంప్లో ఎవరు లేరు అన్న సంగతి అతనికి తెలియదు. ఆ క్యాంప్ దగ్గరికి తీసుకొచ్చింది హార్స్. వెంటనే భయంతో గబగబా కట్లు విప్పేసుకుని కింద పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. తర్వాత కళ్ళు విప్పి చూసేసరికి అక్కడ స్పృహ తప్పి అనలేము, కింద పడిపోయాడు అంతే. కింద పడిపోయి అలా చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు, క్యాంప్ ఎంప్టీ. హీ లుక్డ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ద లెటర్. ఆ కింగ్ టెంట్లోకి చూస్తే ఒక లెటర్ కనిపించింది. ద పజిల్డ్ పాటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిస్ పాకెట్. ఆశ్చర్యపోయాడు అతను, కన్ఫ్యూజ్ అయ్యాడు, ఏంటి ఇదంతా, ఒక్కసారి అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని. సరే అతను ఏం చేశాడంటే మళ్ళీ ఆ లెటర్ తీసుకుని లెటర్ తన పాకెట్లో పెట్టుకుని మళ్ళీ సిటీకి వచ్చేసాడనమాట. హీ వెంట్ టు హిజ్ వైఫ్ అండ్ గివ్ హర్ ద లెటర్. ఫస్ట్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ ఇచ్చాడు ఆవిడకి. డియర్ వైఫ్, హీ సెడ్, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ఏ హార్స్ అగైన్. జీవితంలో ఇంకా నేను హార్స్ ఎక్కను. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ హ్యాస్ రన్ అవే. నువ్వు ఈ లెటర్ తీసుకుని కింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఎనిమీ పారిపోయాడని చెప్పు. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. హిజ్ వైఫ్ ర్యాన్ టువర్డ్స్ ద ప్యాలెస్ విత్ ద లెటర్. అలాని అతను హాయిగా పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. చాలా టైర్డ్ అయిపోయాడు పాపం, మెంటలీ టైర్డ్ అయ్యాడు, ఫిజికల్గా కూడా టైర్డ్ అయ్యాడు. కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ వైఫ్ కింగ్ ప్యాలెస్ దగ్గరికి ఆ లెటర్ తీసుకొని వెళ్ళిపోయింది. వెన్ ద కింగ్ రెడ్ ద లెటర్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిస్ న్యూ జనరల్. ఆ లెటర్ చదివాక కింగ్కి ఎంతో సంతోషం వేసిందనమాట. చాలా చాలా పొగిడాడు. ఎందుకంటే ఇంత పెద్ద బ్రేవ్ జనరల్ వాళ్ళకు ఉన్నందుకు. అతన్ని చూసి చూడంగానే వాళ్ళందరూ పారిపోయారు, పైగా ఒక లెటర్ కూడా ఇచ్చారు, ఇంకెప్పటికీ మేము మీతో వార్కి రాము, మాకు పీస్ కావాలి అని అడిగారు అని. అంటే ఎంత గ్రేట్ ఈ జనరల్, అలాంటి వాళ్ళని ఎలా దారికి తీసుకొచ్చాడు అని ఆయన సంతోషపడ్డాడు. హీ ఆస్క్డ్ ద పాటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాజ్. పాటర్స్ వైఫ్ తీసుకెళ్ళింది కదా ఈ లెటరు, ఆవిడని అడిగాడు అనమాట, మీ హస్బెండ్ ఎక్కడమ్మా అని. మై హస్బెండ్ ఈజ్ టైర్డ్ యువర్ మెజెస్టీ, ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్ ఆన్సర్డ్ ద వైఫ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఆమె చాలా రెస్పెక్ట్తో చెప్పింది, మా హస్బెండ్ టైర్డ్ అయిపోయారండి, అందుకని సర్వెంట్స్ అందరు కూడా ఆయనని బెడ్ మీద పడుకోబెట్టారు అని చెప్పింది. యువర్ మెజెస్టీ, మనం కింగ్తో మాట్లాడేటప్పుడు యువర్ మెజెస్టీ అని అనాలి. ఎందుకంటే మీరు కోర్టులో కూడా చూస్తారు కదా, యువర్ ఆనర్ అంటారు కదా, ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట అది. లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిజ్ రివార్డ్, ద కింగ్ సెడ్. ఓకే, ఈరోజు రెస్ట్ తీసుకోమను, రేపు ఒకసారి రమ్మను, ఆయనకి రివార్డ్ ఇస్తాను. రివార్డ్ అంటే మంచి ప్రైజ్ అనమాట. నెక్స్ట్ మార్నింగ్ అంటే ఒక మంచి పని చేసినందుకు ఏదైనా ఇస్తే దాని రివార్డ్ అంటారు. నెక్స్ట్ మార్నింగ్ ద పాటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. హీ లెఫ్ట్ ద బ్రౌన్ హార్స్ ఇన్ ద స్టేబుల్ అండ్ వాక్ టు ద ప్యాలెస్ విత్ హిజ్ వైఫ్. నెక్స్ట్ డే అతను ఏం చేశాడంటే ప్యాలెస్కి వెళ్ళాడు, ఆ బ్రౌన్ హార్స్ని దాని స్టేబుల్లో వదిలిపెట్టాడు. రాజుగారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు వాళ్ళ వైఫ్తో కూడా. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్రౌడ్స్. అందరు కూడా ఆయనకి చీర్స్ చేస్తూ చాలా మొత్తం స్ట్రీట్స్ అన్నీ కూడా నిండిపోయినాయి అనమాట క్రౌడ్స్ తోటి. ఎందుకంటే ఈయనని అందరూ చీరప్ చేస్తున్నారు, వెల్ డన్ అని చెప్పేసి అభినందిస్తున్నారు. దే హ్యాడ్ ఆల్ హర్డ్ అబౌట్ హిస్ బ్రేవ్ యాక్షన్. ఎంత గొప్పవాడు, ఇంత గొప్ప పని చేశాడు అని అందరూ ఆయనని అభినందిస్తున్నారు. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్, దే సెడ్ టు ఈచ్ అదర్. ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు ఎంత అణకువగా ఉన్నాడు ఆయన అని. ఎందుకంటే నడుచుకుంటూ పోతున్నాడు కదా, అందుకని. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ద ప్యాలెస్ ఆన్ ఏ హార్స్, బట్ హీ ఈజ్ వాకింగ్ లైక్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఈజ్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్.
అదే ఇంకొకరైతే హార్స్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్తారు ప్యాలెస్కి. ఆయన చూడు ఎంత హంబుల్గా, ఎంత చక్కగా మామూలు మనిషిలాగా అలా నడుచుకుంటూ పోతున్నాడు. నిజంగా అతను చాలా అనుకోగలిగిన మనిషి, ఇంకా చాలా ధైర్య సాహసాలున్న మనిషి, హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్ అని అనుకున్నారు. వాళ్ళతో వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ద కింగ్ రివార్డెడ్ ద పాటర్ సో వెల్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. కింగ్ ఎలా రివార్డ్ ఇచ్చాడంటే పాటర్కి అతని జీవితంలో మళ్ళీ ఇంకా పనిచేసే అవసరం లేనంత డబ్బు అతనికి లభించింది దీని ద్వారా. ఇంకా అతనికి పనిచేయాల్సిన అవసరమే లేకపోయింది అని అంటున్నాడు ఇక్కడ. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద పాటర్ నెవర్ రోడ్ ఏ హార్స్ అగైన్. ఆ కంట్రీ ఎప్పటికీ పీస్ఫుల్గా ఉండిపోయిందనమాట. ఆ మిగిలిన జీవితం అంతా కూడా కంట్రీ పీస్ఫుల్గా ఉంది. అంటే ఎవరు ఇంకా యుద్ధానికి రాలేదు. ఎందుకంటే ఇంత గొప్ప పాటర్, ఇక్కడ బ్రేవ్ పాటర్ ఉన్నాడు, ఒక ఆర్మీ జనరల్ అని భయానికి. అలాగే పాటర్ ఇంకెప్పటికీ హార్స్ ఎక్కలేదు, హార్స్ రైడ్ చేయలేదు. ఇంకా ఆయనకు భయం కదా అది. సో ఐ హోప్ ఆల్ యూ అండర్స్టూడ్ దిస్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, షేర్ టు యువర్ కాంటాక్ట్స్ and please like it, and if you want to suggest anything, you please keep your comments in comments box. Okay, thank you.